దిస్ ఇస్ మ్యాన్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే రీఅడ్మిషన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సో మెనీ స్టూడెంట్స్ రీఅడ్మిషన్ అనేసి అడుగుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. రీఅడ్మిషన్స్ మీరు ఎగ్జామ్ ఫీ కట్టడానికి ముందు రీఅడ్మిషన్స్ చూపిస్తే ఏం చేయండి అంటే, ఒకటి మీరు రీఅడ్మిషన్ చూపిస్తే డైరెక్ట్గా బీఆర్ఏఓయూ బ్రాంచ్కి వెళ్ళి కట్టాల్సి ఉంటుంది. ఏంటంటే బ్రాంచ్ టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి ఒకటే బ్రాంచ్ ఉంది, ఓకేనా. ఏంటంటే రీఅడ్మిషన్స్ అవ్వండి అని చూపిస్తే ఏం చేయండి అంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఏంటంటే మీతో పాటు 2 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్, అలాగే మీ అడ్మిషన్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకెళ్ళి బ్రాంచ్ని విజిట్ చేసి అడ్మిషన్స్ తీసుకోండి. తీసుకుంటే మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేస్తారు. మీకు ఇచ్చాక ఆ టైంలో మీరు క్లియర్ చేయొచ్చు. వన్ బ్రదర్ ఇలా అడిగారు ఏంటంటే, సో మెనీ సిచ్యువేషన్స్ వల్ల 6th సెమిస్టర్ మేము రాయలేదు, అన్నీ క్లియర్ ఉన్నాయి కానీ 6th సెమిస్టర్ స్కిప్ చేసాము. ఏంటంటే ఆ సిచ్యువేషన్ వల్ల రాయలేదు, అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రాద్దాం, నోటిఫికేషన్ వచ్చింది కదా అనేసి రాద్దామని ట్రై చేస్తుంటే ఏంటంటే వాళ్ళకి రీఅడ్మిషన్ అవ్వండి అని చూపిస్తుంది. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే 1 సెమిస్టర్ వాళ్ళు 1 year స్కిప్ చేయడం వల్ల వాళ్ళకి రీఅడ్మిషన్ అడుగుతుంది. ఏంటంటే రీఅడ్మిషన్ అవ్వాలంటే 3700 రూపీస్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. పాస్పోర్ట్ సైజ్ 2 అండ్ ఆధార్ కార్డ్, యువర్ అడ్మిషన్ అండ్ 3700 రూపీస్, ఓకేనా. ఏంటంటే ఇంకోటి ఏంటంటే అడ్మిషన్స్ ఉన్న టైంలోనే వెళ్ళి అడ్మిషన్ అవ్వాలి, ఓకేనా. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి విజిట్ చేసి మాకు అడ్మిషన్స్ మళ్ళీ ఇవ్వండి అంటే అలా ఒప్పుకోరు, ఓకేనా. వన్స్ ఈ ఇయర్ 2024లో January 31st వరకు ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడే వెళ్ళి కట్టాలి. నేను సజెషన్ ఇస్తున్నాను, రీఅడ్మిషన్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి బ్రదర్, మీరు సో మెనీ సిచ్యువేషన్స్ అలాగే సో మెనీ ప్రాబ్లమ్స్తో ఉంటే ఏం చేయండి అంటే, మీకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్, ఎగ్జామ్ రాయనటువంటి సిచ్యువేషన్, అటెంప్ట్ చేయాలని సిచ్యువేషన్ ఉంటే మీ బ్రదర్ ఆర్ సిస్టర్స్ అలాగే రిలేటివ్స్లో ఏం చేయండి వాళ్ళకి చెప్పండి, ఓకేనా. 2-3 ఎగ్జామ్స్ లేదంటే మొత్తం సెమిస్టర్ రాపించడానికి ట్రై చేయండి. కానీ ఏంటంటే సెమిస్టర్ స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే 1 సెమిస్టర్ స్కిప్ చేసినా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ క్లియర్ అవుతున్నప్పుడు ఏంటి రీఅడ్మిషన్ అడుగుతుంది కదా. ఏం చేయండి, ఏమంతా ఉండదు, నో ప్రాబ్లం, రాస్తున్నారు కాబట్టి ఏం చేయండి అంటే అలా తీసుకెళ్ళి మీరంతా బిజీగా ఉంటే రాపించడానికి ట్రై చేయండి, ఓకేనా. మిస్టేక్స్ చేసి ఏంటంటే మళ్ళీ రీఅడ్మిషన్స్ అంటే చాలా కష్టం. పాస్ ఫెయిల్ నో ప్రాబ్లం, మీరు అటెంప్ట్ చేయించండి, అది ఓకేనా.